వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సిరియా రాజధాని సమీపంలో 1,00,000కు పైగా మృతదేహాలతో బయటపడ్డ సామూహిక సమాధి. గాజాపై బాంబు దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయిల్, 19 మంది పాలస్తీనియన్ల మృతి. పార్లమెంటు సమావేశాల చివరి రోజున అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలు. జైపూర్లో పెట్రోల్ పంప్ వద్ద 2 ట్రక్కులు ఢీ, 8 మంది మృతి, 40 మందికి గాయాలు. అటవీ అధికారిని చెప్పుతో కొట్టిన కేసులో రాజస్థాన్ బీజేపీ నేతకు 3 ఏళ్ల జైలు శిక్ష. పెద్దాపూర్ గురుకులంలో పాము కాటు ఘటనలపై నిరసన తెలిపిన తల్లిదండ్రులు. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. సిరియాలో బషర్ అల్ అసద్ పాలన అంతం తర్వాత ఆయన అకృత్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సిరియా రాజధాని డమస్కస్ సమీపంలో 1,00,000 మృతదేహాలతో కూడిన సామూహిక సమాధి బయటపడింది. 1 దశాబ్ద కాలంగా ఈ స్థలాన్ని బషర్ అల్ అసద్ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను, యుద్ధ బాధితులను ఖననం చేయడానికి ఉపయోగించింది. సిరియన్ అంతర్యుద్ధం మొదట్లో అసద్ దళాలు ఈ సమాధిని తవ్వాయని ఉపగ్రహ చిత్రాలు, ప్రత్యక్ష సాక్షులు ధృవీకరించారు. ఈ రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులు క్రమం తప్పకుండా మృతదేహాలను ఈ ప్రాంతానికి రవాణా చేసేవని వారు తెలిపారు. దాదాపు 2 ఫుట్బాల్ మైదానాల పరిణామంలో ఉన్న ఈ ప్రదేశాన్ని సంవత్సరాల పాటు రహస్యంగా ఉంచారు. దీని గురించి మాట్లాడేందుకు స్థానికులు చాలా భయపడేవారు. డమస్కస్ సమీపంలోని హుతైఫా, నజు పట్టణాల్లోని సామూహిక సమాధులు సందర్శించిన తర్వాత యుఎస్ యుద్ధ నేరాల మాజీ రాయబారి స్టీఫెన్ రాస్ ఈ విషయాన్ని ధృవీకరించారు. సామూహిక సమాధులను పరిశీలించిన అనంతరం స్టీఫెన్ రాఫ్ మీడియాతో మాట్లాడుతూ నాజీల కాలంలో కూడా ఇలాంటివి ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. అసద్ పాలనలో చేపట్టిన మిషనరీ ఆఫ్ డెత్ గోరాల్లో 2013 నుంచి 1,00,000 మందికి పైగా కనిపించకుండా పోయారని, చనిపోయే వరకు వారిని చిత్రవధ చేశారని అమెరికా మాజీ రాయబారి వెల్లడించారు. తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని పోలీసులు డమస్కస్ శివార్లోని ప్రత్యేక ప్రదేశానికి రహస్యంగా తరలించేవారని, అక్కడ వారికి ఆహారం పెట్టకుండా హింసించి హత్య చేసేవారని ఆయన పేర్కొన్నారు. మృతదేహాలను కంటైనర్లు, ట్రక్కుల్లో ఇతర ప్రదేశాలకు తరలించి సామూహికంగా పూడ్చిపెట్టేవారని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకులను హత్య చేయడానికి రసాయనిక ఆయుధాలను సైతం ఉపయోగించేవారన్నారు. ఈ వ్యవస్థలో వేలాది మంది ప్రజలు పనిచేసేవారని అన్నారు. ఈ దుస్థితిపై యుఎస్ ఆధారిత సిరియన్ ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్ అధిపతి మౌజ్ ముస్తాఫా మాట్లాడుతూ, డమస్కస్కు ఉత్తరాన 25 మైళ్ళ దూరంలో ఉన్న కుతైఫాలో అసద్ ప్రభుత్వం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకులను తీవ్రవాదులుగా చిత్రీకరించడాన్ని ఆయన ఖండించారు. ఈ ప్రదేశంలోనే 1,00,000 మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు తెలిపారు. మరో 66 సామూహిక సమాధులు ఉన్న ప్రదేశాలను కూడా గుర్తించామన్నారు. ఆల్ కుతైఫా మాజీ మేయర్ అలీ మాట్లాడుతూ, అసద్ ప్రభుత్వం పంపిన మృతదేహాలను ఖననం చేయమని తనను ఆదేశించినట్లు గుర్తు చేసుకున్నాడు. వారు నాకు ఏది పంపినా నేను ఖననం చేయాల్సిందేనని అతను ఎకనామిస్ట్తో చెప్పాడు. 2012లో సామూహిక సమాధిని నిర్మించడానికి నిరాకరించిన తర్వాత కుతైఫా మేయర్ రాజీనామా చేశాడు. కొంతకాలం నిర్బంధంలోనూ ఉన్నాడు. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమం 441వ రోజుకు చేరింది. అయినా పాలస్తీనాపై ఇజ్రాయెల్ దమనకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 19 మంది చనిపోయారు, అనేక మంది గాయపడ్డారని స్థానిక నివేదికలు తెలిపాయి. దక్షిణ గాజా నగరంలోని సబ్రా పరిసరాల్లో వైమానిక దాడులు అబూ షనాబ్, కియాలి, ఆల్ లాహు కుటుంబాల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నాయని, 9 మంది మరణించారని సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ డ్రోన్లు దక్షిణ గాజాలో 2 మోటార్ సైకిళ్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగా 3 మరణించారని ఆరోగ్య వర్గాలు తెలిపాయి. సెంట్రల్ గాజా నగరం, దక్షిణ నగరంలో రఫాలో వేర్వేరు వైమానిక దాడుల్లో 6 పాలస్తీనియన్లను మరణించారు. అదే సమయంలో మధ్య గాజాలోని దేర్ ఆల్ బలాల్లో ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో 1 మరణించగా మరికొందరు గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. గాజాలోని ఆల్ షాతి శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడిలో కనీసం 10 మంది మరణించారు.
పశ్చిమ గాజా నగరంలోని షాతీ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దమనకాండలో కనీసం 10 మంది పాలస్తీనియన్లను మరణించగా 3 గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య వర్గాలు తెలిపాయి. శరణార్థి శిబిరం వద్ద నీటి కోసం వరుసలో వేచి ఉన్న పాలస్తీనియన్ల బృందాన్ని ఇజ్రాయెల్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. గాజాలో ఏ ప్రాంతము సురక్షితంగా లేదని, ఇజ్రాయెల్ దాడుల నుంచి ఎవరు తప్పించుకోలేరని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ MSF కొత్త నివేదికను ప్రచురించింది. ఇలాంటి అత్యవసర సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడానికి మానవతా సాయం అందించేందుకు వీలుగా గాజాలో తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. పాలస్తీనా పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని విచక్షణ రహితంగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ముగించాలని, పాలస్తీనియన్ల ప్రాణాలను రక్షించడానికి వీలుగా అంతర్జాతీయ చట్టం ప్రకారం త్వరగా చర్య తీసుకోవాలని MSF తన మిత్రదేశాలకు పిలుపునిచ్చింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ముగిశాయి. 4 వారాల పాటు జరిగిన హైడ్రామా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రతిపక్షాలపై హత్యా ప్రయత్నం ఆరోపణలతో సహా చివరి రోజు నిరసనలు చెలరేగాయి. ప్రియాంక గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మళ్లీ పార్లమెంటు ప్రాంగణంలో నిరసన తెలిపారు. రాజ్యాంగ నిర్మాతను అగౌరవపరుస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు కూడా పోటీగా ఆందోళన చేపట్టారు. ఈరోజు ఉదయం లోక్సభ ఒక దేశం ఒకే ఎన్నికపై 2 బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది. గత కొన్ని వారాల్లో తరచుగా అంతరాయాలు, నిరసనలు జరిగాయి. పార్లమెంటు మకర ద్వార్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా తమ 2 ఎంపీలు గాయపడినట్లు బీజేపీ ఫిర్యాదు చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ సైతం తమ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను బీజేపీ ఎంపీలు నెట్టేశాక గాయపడ్డారని ఆరోపిస్తూ పోలీసు ఫిర్యాదును దాఖలు చేసింది. రాహుల్ గాంధీపై కేసును గౌరవ బ్యాడ్జ్గా కాంగ్రెస్ అభివర్ణించింది. బాబాసాహెబ్ వారసత్వాన్ని సమర్థించినందుకు ఆయనపై కేసు పెట్టడం గౌరవ బ్యాడ్జ్ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్పుత్ పార్లమెంటు వెలుపల ప్రతిపక్షాల నిరసన సందర్భంగా గాయపడ్డారు. బిఆర్ అంబేద్కర్ పేరును తీసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్గా మారిందని అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల తర్వాత నిరసనలు జరిగాయి. ప్రతిపక్షాలు వాస్తవాలను వక్రీకరించి క్లిప్పు చేసిన వీడియోలను ఉపయోగిస్తున్నాయని షా ఆరోపించగా కాంగ్రెస్, తృణమూల్ ఆయనపై హక్కుల తీర్మానం ప్రవేశపెట్టి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అంబేద్కర్ వివాదం నుండి దృష్టిని మళ్లించడానికి బీజేపీ హింసను ప్రేరేపిస్తుందని కాంగ్రెస్ కూడా ఆరోపించింది. మొత్తంగా అధికార విపక్ష నేతల పోటీగా నిరసనలకు దిగడంతో సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జైపూర్లో ఈ ఉదయం 2 ట్రక్కులు ఢీకొన్న తర్వాత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కనీసం 8 మంది మృతి చెందారు. అధికారుల ప్రకారం మరింత మంది చనిపోయి ఉండవచ్చని, 40 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తుంది. కనీసం 28 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఉదయం 5:30 గంటల ప్రాంతంలో జరిగింది. ఆజ్మీరా రోడ్డులో పెట్రోల్ పంపు సమీపంలో ఆపి ఉంచిన CNG ట్యాంకర్ను ఓ ట్రక్కు సహా మిగతా వాహనాలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని కీలలు దగ్గర ఉన్న పెట్రోల్ బంకుకు వ్యాపించాయి. ఆ సమయంలో బంకు వద్ద ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 20 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బంకు నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ట్యాంకర్ను ఢీకొట్టిన ట్రక్కులో మండే రసాయనాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాధితులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎంతో ఫోన్లో ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికుల ప్రకారం పేలుడు శబ్దం 10 కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. మంటల దాటికి అనేక ఇంధనాల ట్యాంకులు పేలిపోవడంతో పదే భారీ పేలుళ్లు కూడా సంభవించాయని సమాచారం. ఈ సంఘటనలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 పరిహారం ఇవ్వనున్నారు. రాజస్థాన్లోని జైపూర్ అజ్మీర్ హైవేపై జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక అధికారులు బాధితులకు సాయం చేస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సంతాపం తెలిపారు. జైపూర్ అజ్మీర్ జాతీయ రహదారిపై జరిగిన గ్యాస్ ట్యాంకర్ అగ్ని ప్రమాదంలో పౌరులు మరణించారనే విచారణకరమైన వార్త విని నేను చాలా బాధపడ్డాను. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి ఆసుపత్రికి వెళ్లి తక్షణమే అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని, గాయపడిన వారికి సరైన ట్రీట్మెంట్ అందించాలని వైద్యులను ఆదేశించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి ఎక్స్ పోస్ట్లో తెలిపారు. अभी जो है जो 35 जो लोग हैं उनमें 50% की जो हालत है अति गंभीर है, वेरी क्रिटिकल।
हमारा जो बर्न्स वाला जो ये क्रिटिकल बर्न्स वाला जो हमारा वार्ड है, ये करीबन इसमें अभी 5 बेड्स बचे हुए हैं। इसके अतिरिक्त हमने 40 बेड का एक और हमने कमरा रेडी कर लिया है। 2 ఏళ్ల క్రితం ఫారెస్ట్ అధికారిని చెప్పుతో కొట్టిన కేసులో బీజేపీ నేత రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రజావత్కు కోటాలోని ప్రత్యేక కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు అతని సహాయకుడు మహావీర్ సుమన్కు కూడా 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. వారిద్దరికీ ఎస్సీ ఎస్టీ కోర్టు 30,000 రూపాయల జరిమానా కూడా విధించింది. శిక్షను సస్పెండ్ చేయడానికి కోర్టు 1 నెల సమయం ఇచ్చింది. కోర్టు తీర్పు తర్వాత బీజేపీ నేత పత్రికలతో మాట్లాడుతూ అప్పటి అటవీ డిప్యూటీ కన్జర్వేటివ్ రవి కుమార్ మీనాను తను చెంపదెబ్బ కొట్టలేదని, భుజాలపై చేతులు మాత్రం వేశానని రజావత్ పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన అన్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఇతర బీజేపీ కార్యకర్తలతో కలిసి తన కార్యాలయంలోకి చొరబడి ఒక ఆలయం సమీపంలోని రోడ్డు మరమ్మత్తు పనులను ఆపినందుకు తనను చెంపదెబ్బ కొట్టారని ఆరోపిస్తూ మీనా మార్చి 2022లో నయాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. రజావత్ సుమన్లను 2022 ఏప్రిల్ 1న అరెస్టు చేశారు. రాజస్థాన్ హైకోర్టు నుండి బెయిల్ పొందిన 10 రోజుల తర్వాత ఆయన జైలు నుండి విడుదలయ్యారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దపూర్ గురుకుల పాఠశాలలో గురువారం మరో విద్యార్థి పాముకాటు గురి కావడంతో తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పాముకాటు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గురువారం ఉదయం మరో విద్యార్థి యశిత్ పాముకాటు గురయ్యాడు. దీంతో అతన్ని కోరుట్ల ఆసుపత్రికి తరలించారు. నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. వారు అతన్ని కోరుట్లలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాముకాటు కారణంగా విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడని వైద్యుడు పేర్కొన్నాడు. గతంలో పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు పాముకాటుతో మరణించగా మరో 2 తీవ్రంగా గాయపడి ఆసుపత్రులలో చికిత్స పొందారు. తాజా సంఘటనతో తల్లిదండ్రులను ఆందోళన చెందారు. విద్యార్థి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత గురించి ఆరా తీయడానికి ఉదయాన్నే పాఠశాలకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ విద్యార్థుల వివరాలను సేకరించడానికి గురుకులాన్ని సందర్శించారు. తెల్లవారుజామున నుండి తల్లిదండ్రులు జాతీయ రహదారి పక్కన కూర్చొని నిరసన తెలిపారు. అదనపు పోలీసు బలగాలు వచ్చినప్పటికీ నిరసన 4 గంటల పాటు కొనసాగింది. దీనితో దాదాపు 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా మాజీ ఎమ్మెల్యే జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాఠశాలను సందర్శించి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్ బీఆర్ఎస్ నాయకురాలు ఉమా కూడా నిరసన తెలుపుతున్న తల్లిదండ్రులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. భవిష్యత్తులో తమ పిల్లలను గురుకులానికి పంపడంపై తల్లిదండ్రులలో ఈ పరిస్థితి సందేహాలను రేకెత్తిస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు గురుకులాన్ని తరలించాలని, వారి పిల్లలకు టీసీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకుడు జువ్వాడ కృష్ణారావు గురుకులాన్ని సందర్శించి పరిస్థితిని నివారించడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ప్రస్తుత సమస్యలు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గురుకులాల పరిస్థితిని మెరుగుపరిచారని, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణ ఆహార భద్రతా కమిషనర్ నేతృత్వంలో అధికారులు గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్లను తనిఖీ చేశారు. ఈ దాడిలో నాణ్యత లేని ఫుడ్ తయారవుతున్నట్లు గుర్తించారు. శుభ్రత లేని కిచెన్లలో వంట చేస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. హైదరాబాద్ ఇందిరానగర్లోని లావియన్ రోజ్ కేఫ్లో కిటికీలు, తలుపుల కీటకాల నిరోధక స్క్రీన్లు అమర్చలేదని టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించింది. అంతేకాదు వంటల్లో వాడుతున్న నూనె పలుమార్లు ఉపయోగించినట్లు కనుగొన్నారు. రెస్టారెంట్ స్టోర్లోని కొన్ని ముడి పదార్థాలపై లేబుల్ కూడా లేదని తనిఖీలో బయటపడింది. హైదరాబాద్లోని ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఒకటైన గచ్చిబౌలిలోని ఆట్రియం మాల్లోని బెర్లిన్ రెస్టారెంట్ క్లబ్లో జరిపిన తనిఖీల్లో వంటగది స్టోర్లో గడువు ముగిసిన ఉత్పత్తులు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ బృందం కనుగొంది. చెత్తబుట్టలు తెరిచి ఉండడం, రిఫ్రిజిరేటర్లో లేబుల్ లేని ఆహార పదార్థాలు కూడా కనిపించాయి. అంతేకాకుండా రెస్టారెంట్లోని ఒకే రిఫ్రిజిరేటర్లో వెజ్, నాన్ వెజ్ ఆహార పదార్థాలు కనిపించాయి. గచ్చిబౌలిలో ఉన్న నవాబ్స్ రెస్టారెంట్ స్టోర్ రూమ్లో ఎలుకల మల ఉన్నట్లు కనుగొన్నారు. వంటగదిలో తెరిచి ఉన్న చెత్తబుట్టలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అంతేకాదు రిఫ్రిజిరేటర్లో లేబుల్ లేని చికెన్, మటన్ ఉన్నట్లు తెలిపారు. వంటగది కిటికీలు, తలుపులకు క్రీములు రాకుండా నిరోధించే తెరలు కూడా లేవు. గత కొన్ని నెలలుగా గచ్చిబౌలితో సహా హైదరాబాద్లోని వివిధ ప్రదేశాలలో ప్రసిద్ధ రెస్టారెంట్లపై బృందాలు దాడులు నిర్వహించాయి. అయినప్పటికీ అనేక హోటళ్లు, రెస్టారెంట్లలో ఇప్పటికీ ఉల్లంఘనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వాస్తవ వార్తలకు టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. నమస్కారం.